అండి, వెల్కమ్ టు టిఎంఆర్ కలెక్షన్స్. ఈరోజు అయితే నేను మామూలు ప్లెయిన్ శారీ బ్లౌజ్ కటింగ్ అని స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఫస్ట్ అయితే కటింగ్ అయిపోయింది. అది బ్లౌజ్ ఒకటేసారి కటింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన సైజ్ మెజర్మెంట్ ప్రకారం ముందుగా ఒక ½ ఇంచ్ అంత కింద కార్నర్కి వదిలేసేయాలండి. చూడండి, ½ ఇంచ్ అంతా లైన్ స్ట్రైట్గా కొట్టుకొని తర్వాత వాళ్ళ సైజు బ్లౌజ్ ప్రకారం హైట్ లెంత్ ఎంత ఉంది, హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అని చూసుకొని ఖర్చుకు ఒక ½ ఇంచ్ అంతా తీసుకోవాలండి. దాని స్ట్రైట్గా లైన్ తీసుకొని నేనైతే 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ లోపు అయితే తీసుకుంటాండి. ఫుల్ హ్యాండ్ అయితే నేను 3 ఇంచెస్ తీసుకుంటా. మామూలు 2.5 తీసుకుంటా. చూడండి, టైట్ లూజ్ టైట్. సో వాళ్ళ సైజు బ్లౌజ్ ప్రకారం ఫస్ట్ వాళ్ళకి ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని పెట్టుకొని ఆ డాట్ని ఈ డాట్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఆ రోజు స్కేల్ తీసుకొని షేప్ అయితే ఇచ్చిందండి. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా. అయిపోయింది హ్యాండ్ కటింగ్ అని. నార్మల్ డైలీ వేర్ శారీస్ మన దగ్గర తీసుకునే శారీస్ అండి. 1000 శారీస్ అన్న కంటే ఫస్ట్ అయితే ఒకటి కుట్టించాను. అది బాగుంది అంటే ఒకటేసారి 5 కుడతా అని చెప్పిన. అది బాగుంది అనేసి మళ్ళీ 5 ఇచ్చి ఇచ్చిరండి. చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫస్ట్ వాళ్ళ సైజు మెజర్మెంట్ ప్రకారంగా తీసుకొని ఖర్చులకి నేనైతే ఇట్లా కట్ చేస్తాను. కింద ½ ఇంచ్ అంత వదిలేసేసి నెక్ హైట్ లూజు ఒక స్పటికా నుంచి స్ట్రైట్గా ఇట్లా ఆట్టుకొని లాస్ట్ కుట్టేంతవరకు ఉన్నంతవరకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. కటింగ్ మళ్ళీ డాట్స్ లైన్ కలుపుకుంటూ నెక్కి షోల్డర్కి కలిపి 5 ఇంచెస్ అయితే తీసుకుందండి. 5 నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్. కరెక్ట్ భుజం కాడ అయితే 2 ఇంచెస్ వచ్చేటట్టు చూడాలండి. కింద ఎక్స్ట్రా ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ పైకి కిందకి ఒక ½ ఇంచ్ డిఫరెన్స్తో అయితే పెట్టాలండి. అది అడిగిన వాళ్ళకి మటుకే. లేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మాది ఎలా ఉందో అలానే అంటే అలానే కట్ చేయాలి. నేనైతే కరెక్ట్గా 5.5 తీసుకున్నాను సంకలోతు. తర్వాత వాళ్ళ సైజ్ మెజర్మెంట్ ప్రకారం మనం కొలుసుకోవాలి. కరెక్ట్ వస్తూనే ఉంచాలి, లేకపోతే మళ్ళీ కొంచెం కిందకి డౌన్ చేసుకోవాలి. ఇది ఫిట్టింగ్, కరెక్ట్ ఫిట్టింగ్. ఇది ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్. మళ్ళీ వాళ్ళ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోవాలండి. చూడండి, పైన ఖర్చుకు ½ ఇంచ్ అంత వదిలిపెట్టి వీటిలో కరెక్ట్ లాస్ట్ కుట్టు వచ్చిన దగ్గర వేసుకున్నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. పైన ½ ఇంచు ఖర్చులకు వదిలేసేయాలి. కరెక్ట్ వచ్చిందండి నాకు. 5.5 తీసుకుంటే కరెక్ట్ సరిపోయింది. తర్వాత నెక్ ఎక్స్ట్రా డీప్ కావాలంటే నేను కింద ఇక్కడనే మనం ఈ కార్నర్ కాడనే సెట్ చేసుకోవచ్చండి. లేదు ఆ నెక్ వరకే కావాలి అంటే అందులోనే తీసేయాలి. లైట్గా నాకు ఎందుకో కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. కొంచెం డీప్గా అండి, మరీ ఎక్కువ కాదు తక్కువ. ఎక్కువైతే మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టే ఉన్నారు కదా వాళ్ళ బ్లౌజ్. అలా అయితే తీసుకున్నాను. చూడండి, 5 బ్లౌజెస్ ఒక్కటేసారి వేసిన అటుని. అవును కదా.
మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే వస్తానండి. కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి, కామెంట్లో తెలపండి. మీకు ఈ కటింగ్ కావాలన్నా చూపిస్తాను చూడండి. యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోండి. అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ వేసేసి ఫ్రంట్ కట్ చేయాలండి. చూడండి నేను వేసుకున్న కొలతలు. మీకు ఈ వీడియో కనుక అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా క్లారిటీగా ఏమైనా కావాలి అంటే ఓకేనా. యాజ్ ఇట్ ఈస్గా వెనక భాగం అయితే ఎలా ఉందో అలా క్రాస్ వేసుకోవాలండి. క్రాస్ వేసుకొని వెనక భాగం సైజు ఎంత అవుతుందో అంత మార్జిన్ అయితే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కంకలోతు కానీ లూజ్ ఫిట్టింగ్ కానీ మొత్తం ఎంత అవుతుందో అంత నెక్ కానీ షోల్డర్ కానీ అంత మార్జిన్ అయితే దీని ప్రకారంగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇంకా దీన్ని తీసి పక్కకి వేసేసేయాలి. మెజర్మెంట్ సైజ్ బ్లౌజ్ తెచ్చుకోవాలి. మనకు సైజ్ ఇచ్చిన బ్లౌజ్ తెచ్చుకొని ఫస్ట్ నెక్ డీప్ ఎంత వచ్చింది, ఫ్రంట్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ బట్టి డీప్ అయితే తీసుకోవచ్చండి. చూడండి ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ ఎంత డాట్కి కానీ కుట్టులో కానీ కలిపి తీసుకోవాలి ఒకసారి. కింద కుట్టు కాడ పైన భుజం కాడ బట్టి సెంటర్ పాయింట్ చూసుకొని కొలుసుకోవాలండి. నేనైతే ఈ విధంగా కటింగ్ అయితే చేస్తాను. మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను.